మీరైతే ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ యమ్మీ కూడా ఉంటుంది. ఇంకా బయట అయితే కొనుక్కోవడం మానేస్తారు ఫర్ ష్యూర్ చెప్తున్నాను కదా. సో దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం టాస్ అయ్యాక అయితే మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. అండ్ అందులోనే నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను, ఆప్షనల్ అన్నమాట. మీ దగ్గర ఫ్రెంచ్ బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని. సో ఇది ఇలా టాస్ అయిన తర్వాత అయితే నేను స్వీట్ కార్న్ వేసుకున్నాను. అందులోనే సాల్ట్ కూడా వేసుకొని బాగా టాస్ చేసుకున్నాను అండ్ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాను. సో ఇలా టాస్ అయిన తర్వాత అయితే నేను కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ అందులోనే ఆర్గానో కూడా వేసుకొని బాగా టాస్ చేసుకున్నాను. అవన్నీ కొంచెం టాస్ అయ్యాక అయితే వైట్ రైస్ అయితే వేసుకున్నాను, కుక్ చేసిన వైట్ రైస్. అందులోనే కేవడా వాటర్ వేసుకుని ఆ సాల్ట్ వేసుకొని రైస్ అయితే హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సిమ్లో టాస్ చేసుకుంటే కొంచెం అడుగంటుతుంది. సో బాగా టాస్ చేసుకోవాలి. అందులోనే సోయా సాస్ కూడా వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని సో నీట్గా టాస్ చేసుకోవాలి. మనకు ఫ్రైడ్ రైస్లో ఎంత బాగా టాస్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇది టాసింగ్ అయిపోయిన తర్వాత మీరు వెజిటేరియన్ అయితే ఇలానే తినేయచ్చు. లేదు ఎగ్ మిక్స్ చేసుకోవాలనుకుంటే పక్కన ఎగ్ ఫ్రై చేసుకొని ఇలా మిక్స్ చేసుకుని తిన్నారంటే బయట అయితే ఇంకెప్పుడు కొనుక్కోరు, ట్రస్ట్ మీ. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. బాయ్.